స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమును పిలిచితిరి. వారే మా నుండి పిశాచ శక్తిని పారదోలి మమ్మ అంధకారం అతిశయములను ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపను తొలగింపుడు, వీరిని పవిత్రాత్మ నివాస యోగ్యముగా ఆలయముగా చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రక్షణ తైలముతో అభ్యంగనము. తైలంతో మేము అభ్యంగనం చేయుచున్నాము. యుగ యుగములు జీవించి పరిపాలించి క్రీస్తు మేము బలపరచునుగాక. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డను జ్ఞానస్థానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమైన దేవుని నుండి నూతన జీవం పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమందును పెంచుటకు శ్రద్ధను వహింపుడు. ఇందుమూలమున వారు పాపములను దూరమై దైవ జీవములందును దినదినాభివృద్ధి చెందురుగాక. కావున విశ్వాసంలో మీరు మీ బాధ్యత నిర్వహించదలిచిన మీ జ్ఞానస్థానం మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పుడు. ఇప్పుడు మరలా పాపను త్యజించు క్రీస్తునాథుని యందు విశ్వాసం ప్రకటింపుడు. ఇది ఏ తిరుస విశ్వాసమును. ఈ విశ్వాసం మీ బిడ్డలకు జ్ఞానస్థానమందు పొందబోచున్నారు. మీరు పిశాచుని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య అయిన మరియం నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి ప్రతి ఒక్క కుడిపక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మకు పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును పాప మళ్లింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసాన్ని ప్రకటించేటే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో మేరీ శృతి జ్ఞానస్థానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? ఇంకా ఓకేనా? అలాగుంచలే. నుచుటిపై నీరు పోయచ్చు, స్లేవు గుర్తు వేయచ్చు. మేరీ శృతి, నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. క్రిస్మా తైలముతో అభ్యంగనము. మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వేశ్వరు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ నూతన జీవం ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనం చేయుచున్నారు. దీని ఫలితంగా మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తునాథుని నిత్యము ఐక్యమై ఉందురుగాక. తెలుపు వస్త్రము. మేరీ శృతి, నీవు తెలుపు వస్త్రమును స్వీకరింపుము. ఈ నూతన సృష్టి క్రీస్తునాథుని ధరించుచున్నావు. ఈ తెలుపు వస్త్రము క్రీస్తు ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రులు సుమాత్రం అనుసరించి నిత్య జీవం పొందు ప్రవేశించే వరకు దీన్ని నిర్మలముగా ఉంచుకునము.
క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపకును ఎల్లప్పుడూ వెలుగుచు నిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొందుచున్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలేను. విశ్వాసం అందును స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమను కలుసుకుని పునీతులతో ఎదురేగు వారిని కలుసుకుందురుగాక. ఆమేన్. జ్ఞానస్థానం పొంది క్రీస్తు సంఘములోకి ప్రవేశించినటువంటి మేరీ శృతి దేవుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించాలని ఒక పరలోక జపాన్ని జపించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటికి ఇవ్వండి. మా ఇద్ద అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళను రక్షించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవింతురుగాక. ఆమేన్. వధూవరులకు ఆనంద స్వాగతం, పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధువు వరులను ఏకము చేసి, నూతన దంపతులు గమలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం, పెళ్లి పలికి ఆనంద స్వాగతం.
పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. ప్రభు తన దేవుడము నుండి నీకు సహాయం చేయునుగాక. సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక. నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయునుగాక. 20వ కీర్తన 2-4 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరిని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దుప్పాడ విజయరావు, సనపల సాయి శృతి ఈ ఇద్దరి కుటుంబాలలో ఈరోజు చాలా ఆనందం ఉంది. వీరిద్దరి కలయిక ద్వారా భగవంతుడు ఈరోజు మనందరికీ ఒక చక్కని మాట మనకు ఇస్తూ ఉన్నాడు. అదే 3 ముళ్ళ బంధం, విడదీయలేని ప్రేమతో కూడిన అనుబంధము అని. కాబట్టి దైవ సమక్షములో, యాచకుల సమక్షమున, విశ్వాసుల బంధుమిత్ర సమక్షమున ఈ ఇద్దరు కూడా విజయరావు సాయి శృతి చేతిలో చేయి వేస్తూ మేము కలకాలము కలిసి మేము జీవిస్తామని చెప్పి మాటను ఇవ్వబోతున్న శుభ తరుణం. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 7వ వాక్యము చూస్తే భగవంతుడి విధముగా పలుకుతూ ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా వాక్యము ఉన్నప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు. తర్వాత వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది, మీరు అధికముగా ఫలించుటయందు మీరందరూ నా శిష్యులు అవుతారు. ఆ శిష్యులు అగుట వలన భగవంతుడు ఆనందిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహ మహోత్సవ వేళ మనందరం కూడా భగవంతుని ప్రార్థన చేయాలి. దుప్పాడ విజయరావు, సనపల సాయి శృతి ఈ ఇద్దరి నిర్ణయాన్ని భగవంతుడు నిండుగా ఆశీర్వదిస్తూ వారు చేసుకునే ప్రణాళికలు, ఆలోచనలు, వారి తలంపులు నిండుదనముగా నెరవేరి ఇటు భగవంతుని ఆశీర్వాదము, ఒక ప్రక్క వాళ్ళ పనులన్నీ కూడా నూరంతలుగా ఫలించాలని, ఇరు కుటుంబాల సభ్యులను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఆ పవిత్ర మూర్తి యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి ముందుగా మనలో ఉన్నటువంటి మానవ బలహీనతలను, చెడు తలంపులను, చెడు నడవడికలను దేవునికి సమర్పించి క్షమించమని హృదయపూర్వకముగా పశ్చాత్తపడుదాం. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా
కారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు. ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు. ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుక వేదన. ఉంది నా యాతన దేవుడే మరచునా. ఈ లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు. ఉందిలే దీవెన ఎందుక వేదన. ఉంది మాయా గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. చూపండి క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. శాంతి సమాధానము. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము. పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తు, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. పాపమును హరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి, మా మనవి ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. కోడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపండి, ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. దయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, దయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించున ప్రభువును మీ కుమారుడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టెనో తెలుసుకొనగోరి వానన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు పక్షులకు క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరనో దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెంకును ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని గడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందించినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపి
నీ ప్రేమకు సాగిరాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరియేది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మారువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం రెండవ పట్టణం విశ్వాస సంఘం ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32 నుంచి 35 వచనములు. విశ్వాసుల సంఘం ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండరి. ప్రభువైన యేసు పునరుత్థానము గురించి అపోస్తులతో మహాశక్తితో సాక్ష్యమిచ్చిరి. సర్వేశ్వరుడు తన ఆశీర్వాదములు సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల యొద్దకు తెచ్చిచుండరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టబడిచుండెను. ఇది ఏలివారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇద్దరొక్కటిగా మారేది మధురమైన క్షణము దేవుని చిత్తములో పెరవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెరవేసిన నిత్యానుబంధము ఒంటరైనా భావము చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన దామును చూసి జంట కావాలని మరి తలచి అవ్వను చేసి జతపరచి ఫలించుమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించమని దీవించేను అవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించమని దీవించేను హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కుగా రాసిన
పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 6 నుంచి. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించున్నాడు. ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులు వీడి తన భార్యను హత్తుకొని ఉండెను. వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష పఠనం ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటౌటే దేవుని సంకల్పం ఇది సృష్టి విచిత్రం. దేవుని సంకల్పం ఈ సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. 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 వివాహం అన్నది అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రేయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు విజయ్, సాయి, శృతి వీళ్ళిద్దరూ కూడా మన సంఘం ఎదుట చేతిలో చేయవేసి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అది మనందరికీ, పెళ్లి చేసుకున్న మనందరికీ కూడా కొంతమందికి తెలిసే ఉంటాయి ఆ మాటలు. ఏంటి? ఈరోజు దేవుని సాక్షిగా చేతిలో చేయవేసి కష్టములోను సుఖములోను వ్యాధులోను బాధలోను సౌఖ్యములోను. స్లోగా చెప్పు, వాళ్ళకి అర్థమవుతుంది. కష్టములోను కష్టములోను సుఖములోను సుఖములోను వ్యాధులోను వ్యాధిలోను బాధలోను ఆ అన్నిటిలోనూ నేను నీకు తోడుగా ప్రామాణికంగా ఉంటానని మాట ఇస్తున్నాడు. ఈరోజు చాలా మంది, మనందరం కూడా ఎంతో మంది మాట ఇచ్చి దేవుని సమక్షంలో జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఎంతమంది మనము మన కుటుంబ జీవితాన్ని సంతోషంగా దేవుని దయ వల్ల సాఫీగా సాగిస్తున్నాము. మాట ఇచ్చి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎంతమంది హ్యాపీగా ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఉదాహరణకి అబ్రాహం సారా కుటుంబం, ఎలిజబెత్ అమ్మ జకరయ్య కుటుంబం, అన్నమ్మ జవాకీం కుటుంబం, అన్న ఎల్కానా కుటుంబం, మరియ తల్లి జోజప్ప గారి కుటుంబం, తోబియాసు సారా కుటుంబం, ఆదాము అవ్వ కుటుంబం. ఈ కుటుంబాలన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి ఆలకించాము, చదివాము, విన్నాము. వాళ్ళ కుటుంబ జీవితం. ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి కుటుంబ జీవితాన్ని నడిపిస్తారో అటువంటి కుటుంబాలు, ఈరోజు ఎన్నో కుటుంబాలు దేవుని దయ వల్ల సఫలీకృతంగా చక్కగా వెళ్తున్నాయి. ఉదాహరణకి తీసుకుందాం, అబ్రహాము సారా. వాళ్ళకు వివాహమైన తర్వాత 100 సంవత్సరాల వరకు కూడా సంతానం లేదు, పిల్లలు లేరు. దేవుడు వాళ్ళకు ఒక మాట ఇచ్చారు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని ఆకాశములో, భూమి, సముద్రం దగ్గర ఇసుక రేణువులు లెక్క పెట్టలేం, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టలేం.
ఇది ఎవరిచ్చిన మాట? ఎవరితో ఇచ్చిన మాట? దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట. 100 సంవత్సరాలు అయినా కానీ ఇంకా సంతానం కలగలే. 99 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు మాట ఇచ్చాడు కదా, నాకు ఇంకా ఇది అవ్వలేదని వాళ్ళు వెనుదిరిగి విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడి మీద నమ్మకంతో దేవుడు ఇస్తాడు 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 అలా ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి ఒక బంగారం లాంటి ఒక బిడ్డని ఇచ్చారు. ఎవరు అతని పేరు? ఎవరు? ఈసాకు. ఆయన వంశము, ఆయన తరము, తరతరాలు కూడా నడిపించింది. ఈ సంఘాన్ని కూడా అధికంగా చేసింది. దేవుడు మాట ప్రకారంగా నడిచారు. అలాగే ఎలిజబెత్ అమ్మ, జకరియా, అన్నమ్మ, స్వాకీము, వీళ్ళకి ఎవరికి పిల్లలు లేరు. దేవుడు ఇచ్చిన మాట, దేవుని సన్నిధిలో దేవుని యొక్క భయభక్తులు యందు వాళ్ళు జీవిస్తున్నారు, కానీ ఎవరికి బిడ్డలు లేరు. సక్రంగా కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. వాళ్ళ కుటుంబము వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించి వాళ్ళు ఇంకా బలపడాలి బలపడాలి బలపడాలని ఇంకా పరీక్ష పెట్టేవాడు. చివరికి అడిగితే అన్నమ్మ జవాకి ఇంకొక బిడ్డనిచ్చారు. ఎవరతను? మరియ తల్లి. ఎలిజబెత్ అమ్మ, జకరియా, వాళ్ళకు ఒక బిడ్డనిచ్చారు. ఎవరైనా వీళ్ళందరూ కూడా. ఎందుకంటే కుటుంబ జీవితం. దేవుడిని మనం అడగాలి ప్రాధాయపడాలి. దేవా నా కుటుంబాన్ని నిలబెట్టండి, దేవా నా కుటుంబాన్ని కాపాడండి, దేవా నా కుటుంబాన్ని నీ కనుసన్నలలో ఉంచండి అని మనం ప్రాధాయపడాలి. అలాంటి కుటుంబాలు. అదే ఉదాహరణకు తీసుకుందాము. ఆదాము, అవ్వ, వాళ్ళిద్దరూ వాళ్ళకి ఒబీడియన్స్ లేదు. దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఆ కుటుంబం ఏమైపోయింది? చిన్న భిన్నమైపోయింది. వాళ్ళ కలిగిన బిడ్డలు కూడా ఎవడు? కయీను, తిరుగుబోతు, హంతకుడు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని యందు నమ్మకంతో మనము నడుస్తూ జీవించే మన కుటుంబాన్ని నడిపిస్తాం. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆదరిస్తాడు. ఎప్పుడైతే దేవుడికి మనం అవిధేయత చూపిస్తామో మన కుటుంబము చిందరవందర అయిపోతుంది. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా కుటుంబ జీవితంలోకి అడుగెడుతున్నటువంటి ఎవరి కోసం ప్రార్థించాలి? విజయ కోసమును సాయి శృతి. వారి జీవితంలో మరువలేని ఒక మహత్తరమైనటువంటి ఒక సంఘటన. తోబీతు గ్రంథంలో తోబియాస్ అంటున్నాడు, కుటుంబ జీవితం అనేది పిల్లలు కనడానికే కాదు, ఎల్లప్పుడూ కూడా కలిసి ప్రార్థించాలి, ప్రేమతో జీవించాలి. ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా జీవితాంతం కూడా కలకాలము నడిపించాలి. ఎప్పుడైతే ఎవరైతే యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా, బైబిల్ గ్రంథం ప్రకారంగా ప్రేమను కలిగి ప్రేమతో కుటుంబాన్ని నడిపిస్తారో అటువంటి కుటుంబం కలకాలము ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కుటుంబం కోసము, ఈ కుటుంబ అంతస్తులో కడుగడుతున్నటువంటి బిడ్డలిద్దరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక ఇద్దరు భార్య భర్తలు ఇలాగే కొత్తగా వివాహం చేసుకొని భార్య అన్నది, ఏమండి సినిమాకి వెళ్దామని చెప్పింది. కొత్తలో, పెళ్ళైన కొత్తలో. సరే పదండి అని బండి మీద తీసుకెళ్ళాడు. దిగేటప్పుడు ఆ పెండ్లి కూతురు పెద్ద చెప్పులేసుకుంది. చెప్పులేసుకొని దిగేసరికి కాలు జారి స్లిప్ అయ్యి బండి మీద పడింది. బండి మీద పడినప్పుడు చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏమన్నారు తెలుసా? ఏమైంది చిన్నగా రక్తం వస్తుంది. చిన్నగా ఏం అవ్వలేదు, పర్వాలేదంటే పద హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంజక్షన్ చేయాలన్నాడు. ఆ ఇంజక్షన్ అంతే వద్దండి, ఆమె ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, భయపడుతుంది, అది ఇది అని చెప్పి ఎంత ఆతృత పడిపోతుంటే ఆమెకంతే ఇతనే. ఆమె అంటుంది, ఏం పర్వాలేదండి, ఏం కాదండి అని చెప్పాడు. అయినా కానీ పదండి మందులు తీసుకో, డాక్టర్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సరే ఆమె అనుకుంది, ఎంతో అదృష్టము, నాకు ఇటువంటి గొప్ప భర్త దొరికాడు, ఎంత ప్రేమతో చూసినటువంటి భర్త. 3 నెలల తర్వాత ఇదే ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళారు. మళ్ళీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఇలాగే బండి దిగిన తర్వాత కాలు జారి అలాగే స్లిప్ అయి పడ్డది. అప్పుడు ఏంటన్నా తెలుసా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా, కనబడదా, ఎవరు చూస్తున్నావు, అటు ఇటు చూస్తున్నావు అన్నాడు. వితిన్ 3 monthsలో ప్రేమ మారిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమ కాదు, జీవితాంతము కలిసి ఉండే ప్రేమ. అలాంటి ప్రేమను వీరు కలిగి ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
ఆమేన్. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదీనము. ఇక్కడ చేరిన గురువులు విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరిచుటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారిదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారము ద్వారా వారు మీకింకను అధిక వరములను వసగుచున్నారు. మీ వివాహ బంధమందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశములను ఈ పవిత్ర సంఘం మీద తెలుసుకొనుటకు మేము ప్రశ్నించుచున్నాను. విజయరావు, సాయి, శృతి మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆటకు వచ్చి ఉన్నారా? కూర్చున్నాము. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములను శ్రీసభ చట్టం అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. మీరు వివాహ పంతస్థులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున శ్రీసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. మీరు చెప్పండి. దుప్పాడ విజయ్ అయిన నేను విజయరావు. దుప్పాడ విజయరావు అయిన నేను అనే నేను సాయి శృతి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. మీరు చెప్పండి. సాయి శృతి అయిన నేను విజయరావు అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి ఏలినవారు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు దత్తపరిచిన దానిని మనుషులు వేరుపరపక ఉందురుగాక. ఆమేన్. తాళిని ఆశీర్వదించుట. సర్వేశ్వర ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గురుతుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
సాయి శృతి సాయి శృతి నా ప్రేమ బంధమునకు నా ప్రేమ బంధమును గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్. పెళ్లి కూతురు సాయి శృతి పరిణయమే విజేతో చూడరమ్మా. కొత్త కాసము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమి పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు సాయి శృతి మూడు ముళ్ళ పెళ్లి బంధమే వెయ్యి జన్మల పవిత్ర బంధమే. మూడు ముళ్ళ పెళ్లి బంధమే వెయ్యి జన్మల పవిత్ర బంధమే. 7 అడుగులు అనుబంధమే జీవితాంతము కలిసి ఉండాల. డోలు సన్నాయి సభు వినరండి, వధువరుల దీవించరండి. కొత్త పెళ్లి కూతురు సాయి శృతి పరిణయమే విజయతో చూడరమ్మా. కొత్త కోసం పెళ్లి పందిరమ్మా, కొత్త భూమి పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు సాయి శృతి. ఏమివ్వగలనయ్య దేవా
ఏమివ్వగలనయ్య ప్రభువా ఏమివ్వగలనయ్యా దేవా ఏమివ్వగలనయ్యా ప్రభువా నాకున్నదంతయు నీ దానమేగా నాకున్నదంతయు నీ దానమేగా అర్పించదను నాలుగిని స్వీకరించుమయా అర్పించదను నాలుగిని స్వీకరించుమయా నా తనువును నా మనసును నీకర్పించెదను నా సిరులను సంపదను నీకు సమర్పించెదను నా తనువును నా మనసును నీకర్పించెదను నా సిరులను సంపదను నీకు సమర్పించెదను స్వీకరించుమా నన్ను దీవించుమా స్వీకరించుమా నన్ను దీవించుమా ఏమివ్వగలనయ్యా దేవా ఏమివ్వగలనయ్యా ప్రభువా ఏమివ్వగలనయ్యా దేవా ఏమివ్వగలనయ్యా ప్రభువా సహోదరి సహోదరులారు మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుగా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయన నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎన్నటికి విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరతునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వరా, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్విధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనచుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అంతముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానముల వారు పొందు నూతన జనమును ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలి మంగళి బలవంతులను ఆనంద పరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. ఓరలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము. దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము. దేవాది దేవులకు హోసాన పాడుదాం ప్రభు యేసు నామమునికి. కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రభునామమును వేంచేయువారు ధన్యుడు ధన్యుడు. మహోన్నతము హోసాన మహోన్నతము హోసాన మహోన్నతము హోసాన హోసాన పాడినా. మహోన్నతము హోసాన మహోన్నతము హోసాన
పావన పిత నిజముగా పరిశుద్ధులు సర్వ పవిత్రతకు ఓటై మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచి బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమున ఇవి మనాథుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునగాక. వారు పాటుపట్టుకు ఇష్టపూర్తిగా తమ పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా నా దేవా మీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరే, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా నా దేవా మీకే ఆరాధన. మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారు మరణమును తానమును స్మరించుచు జీవితమును అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీరములకు పాలువారుగా మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచి మరి బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీశముని జ్ఞాపరచుకురము. మా ఫ్రాన్సిస్ జద్గురువులను, మా రాయరాల్ విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము.
ఓ ప్రభువా, ఇక్కడ గుమిగూడి ఉన్నటువంటి వధూవరులను, వారి తల్లిదండ్రులను, అత్తమామలను, బంధువులను పేరు పేరున ఆశీర్వదించండి. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమందుంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోకి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండ నీకే యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకులు నేర్పించిన యొక్క ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడును రక్షింపుము. ఆమేన్. పావన పిత, మానవుని మీ పోలికగా సృజించితిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చుటకుగాను వారిని స్త్రీ పురుషులుగా చేస్తిరి. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరిచితివి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయనుద్దేశించిన ఒడంబడికను సూచించెను. సకాలమున మీరు మీ విశ్వాసులకు జ్ఞాన వివాహమందు ఐక్యపరిచితిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తిరుసభకును గల ఐక్యము యొక్క పరమరహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈ నూతన వధూవరులపై మీ ఆశీర్వాదములు కుమ్మరించండి. ప్రభువా, ఈ దంపతులు వారు పొందు దివ్య సంస్కారములలో తమ్మును ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకొందురుగాక. ఒండోరుల తమ యందు మీ ప్రేమను గుర్తించుదురుగాక. ఒకే హృదయముతో ఒకే మనసుతో జీవించుదురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారము పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు వీరికి తోడ్పడండి. ఈ మీ దాసురాలికి ఆశీర్వాదము హేరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తమ బాధ్యతను నెరవేర్చునుగాక. పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ మీ దాసును కూడా మీరు ఆశీర్వాదములు దయచేయండి. ఇతడు ప్రామాణికుడైన భర్తగా ఉండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతలు నెరవేర్చునుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందునకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతము మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. క్రీస్తు ద్వారా మిమ్ము ఈ మనవి చేయుచున్నాము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన మా ఏలిన వారిని చేస్తువా. మా పాపలను పాటింపక మీ తిరుసభ విశ్వాసమునకు డాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించడు వారా. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుమా. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించి యేసు క్రీస్తు ప్రభువారు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నాయన ప్రవేశించిన నేను పాత్రులు కాను. కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. కొత్త మనస్తాపు జపము సర్వేశ్వర స్వామి దేవవారి మిత్రులేని సకల స్వరూపినటు వలన సకల వస్తువులను అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసిన వలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక ఇంకో నాటికి ఎటువంటి పాపం చేయను నిన్ను మనస్తపతికి చేయించున్నాను స్వామి. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందు. వడి వడిగా రండి వరములు పొందుటకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. Sa
ఆఖరి ఈ యొక్క జ్ఞాన వివాహ సాంగ్యము ఆఖరి దశలో ఉన్నాము కనుక దయచేసి మరొక 5 నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. కనుక అందరూ కూడా ఈ యొక్క దైవ సన్నిధిలో మరోమారు నిశ్శబ్దంగా ఉండాలని మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులారా, పెద్దలారా, ప్రత్యేకించి ఈరోజు దేవాది దేవుడు అన్ని విధాల మంచి వాతావరణము, శాంతియుతమైన సమాధానంతో ఈ యొక్క దైవ సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ జ్ఞాన వివాహ విషయంలో దేవుడు అన్ని విధాల తన యొక్క దైవదూతల సాంగత్యంతో ఇక్కడ తన యొక్క దైవ సన్నిధి ఉంచినందుకు దేవాది దేవునికి మా యొక్క కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియమైన సహోదరులారా, ప్రత్యేకించి ఈ రోజున మరి నా మేనల్లుడు విజయ్ జోసెఫ్, అదేవిధంగా మరి మా పాప విశాఖపట్నం వాస్తవ్యులు సన్నపల వివేకానంద గారు, నిర్మలాదేవి కుమార్తె అయినటువంటి మేరీ శృతిని దేవాదేవుడు దీవించి మరి ఇరువురిని ఏకం చేసినందుకు దేవాదేవునికి వందనాలు. మరి ఈ సమయంలో అనేక మంది బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రక్త సంబంధికులు మరి అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా మరి నా చెల్లి, మా బావగారు, మా మాయ తరపున, మా మాయ కుటుంబం తరపున, సుందర్రావు చిన్నమ్మల కుటుంబం తరపున ప్రత్యేకించి వచ్చిన వారందరికీ నేను హృదయపూర్వక శిరం వంచి చప్పట్లతో వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దివ్యమైన వివాహ సాంఘ్యాన్ని ప్రత్యేకించి గత 2 నెలలుగా మరి మా విచారణకర్తలు, అదేవిధంగా మా డైస్ శాస్త్రగారు అయినటువంటి శ్రీ గురుశ్రీ విజయరెడ్డి ఫాదర్ గారు అన్ని విధాల మా యొక్క ఆలోచనలకు తాను ఓకే అంటూ అన్ని విధాల మాతో సహకరించి మమ్మల్ని దైవికంగా నడిపించినటువంటి మా యొక్క రాజా విచారణకర్తలు, అదేవిధంగా ఈ సువిశాలమైన శ్రీకాకుళం మేత్రాసన శాస్త్రగారు అయినటువంటి విజయరెడ్డి ఫాదర్ గారికి మా చెల్లి కుటుంబం తరఫున ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకించి దివ్య పూజా బలిని సమర్పించి శ్రీకాకుళం నుంచి మేము ఆహ్వానించిన వెంటనే నేను వస్తున్నారంటామని చెప్పి ఇంత ఎండలు ఉన్నప్పటికి కూడా, తనకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శ్రీకాకుళం ప్రొక్యూరేటర్ అయిన ఫాదర్ ప్రేమానంద గారు మన మధ్యకి వచ్చి దివ్య పూజలు సమర్పించి ఇరువుడి బిడ్డలను ఆశీర్వదించినందుకు ప్రత్యేకించి మా కుటుంబ తరపున ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా సేవా స్టూడియో మన డైరెక్టర్ గారు దన్నాన్ అల్ఫోన్స్ గారు, ఫాదర్ గారు కూడా దివ్య పూజలో పాల్గొని ఇతర బిడ్డలు దీవించినందుకు ఫాదర్ గారికి కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. మరి ఫాదర్ అంతోని వారు, ఆయన పాలకొండ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు, ఫాదర్ గారు కూడా వచ్చి మంచి దైవ సందేశాన్ని ఇచ్చి ఇరువురి బిడ్డలను మా కుటుంబాన్ని దీవించినందుకు, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మంచి దైవ సందేశం ఇచ్చినందుకు ఫాదర్ గారికి కూడా మా కుటుంబ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అన్నిటికంటే అందరికంటే చిన్నవాళ్ళు మా యొక్క విచారణ సహాయకర్తలు ఫాదర్ మర్యాద ఫాదర్ గారు, ఫాదర్ గారు కూడా అన్ని విధాల మాకు దైవికంగా అన్ని విధాల్లో సహకరించి మమ్మల్ని ముందు నడిపించి ఈ యొక్క దైవ కార్యక్రమంలో ఆయన కూడా ఉండి నడిపించినందుకు ఫాదర్ గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన కంచరాం దగ్గర తృప్తి రిసార్ట్లో మంచి ప్రేమ విందుని ఏర్పాటు చేశాము. తృప్తి తీరా అందరూ వచ్చి ఆ యొక్క తృప్తి రిసార్ట్లో విందుని ఆరగించి మరి ఇరువురు బిడ్డలు దీవించాలని అందరిని కూడా మరొక మారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధములు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. వారిని ఒకే ప్రేమయందును ఏకము చేయుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని యొక్క ఆశీస్సుల కొరకు అందరూ శర్మలు వంచండి. నూతనంగా వివాహము చేసుకున్నటువంటి దంపతులకి దేవుని యొక్క అనుగ్రహ ఆశీర్వాదాయిచ్చమని ప్రార్థించుదాము. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏక హృదయములను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహించునుగాక. సంతానవరము, స్నేహితులాదరము, సమస్త జనులతో సమాధానం మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు యోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచు కాపాడి సంరక్షించునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ రెస్పెక్ట్ ఫాదర్స్. మరొకసారి ప్రత్యేకించి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో తన యొక్క మధురమైన గానాలతో మనల్ని దైవికంగా దివ్య పూజా బలి నడిపించినటువంటి మన యొక్క విచారణ సింగర్స్ మరి బుజీ అండ్కో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వీర్రాజు వారి ట్రూప్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా దివ్యవాణి ఛానల్ వారికి సోమేష్ తన యొక్క బృందానికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకించి సిస్టర్స్ కూడా మన సెయింట్ ఆన్స్ కమ్యూనిటీ సిస్టర్స్ వచ్చి ఉన్నారు. వారికి కూడా మా యొక్క కుటుంబ తరపున హృదయపూర్వక వందనాలు. అందరూ కూడా ప్రత్యేకించి మరొక మారు ఇరువురు నవదంపతుల కోసం ప్రార్థన చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ అనండి ఆల్. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని
ఒంటరి పైన జంటగా నిలిచావే